హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బటర్ స్కాచ్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. బేకరీలో ఎగ్తో చేసే కేక్ ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇంట్లో చేసే ఎగ్లెస్ కేక్ అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఎగ్ కానీ బటర్ కానీ ఏమీ వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇలా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వావ్ అనాల్సిందే. అంత టేస్టీగా అంత బాగా వస్తుంది. మనం బయట నుండి వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. వీడియో చెప్పాలంటే ఇదైతే బెస్ట్ బర్త్డే కేక్ అని చెప్పారు. అంతేకాకుండా కేక్ ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ చేసినా కానీ వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా కేక్స్ అనేసరికి ఎగ్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లఫీగా వస్తుంది అనుకుంటారు. ఎగ్ లేకపోయినా సరే చాలా టేస్టీగా ఫ్లఫీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో పాలను తీసుకోవాలి. 1 కప్పు పాలను తీసుకుంటున్నాను. ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. పాలను తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ మనం కేక్స్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఫ్లేవర్లెస్ ఆయిలే వాడాలి. ఫ్లేవర్ ఆయిల్ వాడడం వల్ల మనం కేక్ చేశాక కేక్ మొత్తం ఆయిల్ స్మెల్లే వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒక 10 to 15 మినిట్స్ పాటు కలుపుకోవాలి. ఇందులోనే బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ది ఎసెన్స్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్స్ దాకా మైదా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమన్నా ఉండలుగా ఉంటే ఇలా సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు పాల పొడి వేసుకోవాలి. ఇలా పాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ అయితే కంపల్సరీ వేయడానికి ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయినర్తో బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా 1 kg కేక్కి సరిపోతుంది. ఇలా మధ్య కేక్ బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడడానికి ఇలా కొద్దిగా థిక్గా ఉంది కదా, ఇందులో కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇక్కడ పాలు అనేవి 1/2 కప్ దాకా తీసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ బ్యాటర్ మనం చూడడానికి పలుచటి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. కేక్ బ్యాటర్ పలుచగా ఉంటేనే కేక్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మీరు స్టవ్ పైన అయితే ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ పాటు. ఇది ఒక 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో ప్రీ హీట్ చేసుకున్న తర్వాత 25 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది కేక్ అనేది. మీరు స్టవ్ పైన పెట్టిన తర్వాత కేక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్తో గుచ్చి చూడండి. తడి అనేది ఏమి లేకుంటే కేక్ అనేది రెడీ అయినట్టు. దీన్నైతే ఓవెన్లో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ బటర్ స్కాచ్ని ప్రిపేర్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ప్యాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఇక్కడ చూడండి, ఆ 10 మినిట్స్ పాటు వదిలేస్తే ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు వదిలేసామంటే ఇక్కడ చూడండి మొత్తం మెల్ట్ అయిపోతుంది షుగర్ అనేది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ వదిలేసేయాలి. ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఇలా పంచదారను మొత్తం మనం కలుపుతూనే ఉండాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగంత బటర్ వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ దాకా బటర్ వేసుకొని కలుపుకోవాలి. క్యారమెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో బాదం కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
జీడిపప్పు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి. ప్లేట్‌కి బటర్ గానీ, ఆయిల్ గానీ అప్లై చేసి పెట్టుకోవాలి. వెంటనే ఈ ప్యాన్‌లో నుండి సపరేట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం సపరేట్ చేసుకోవాలి క్యారమిల్‌ని. జీడిపప్పు పలుకులన్నీ ప్లేట్‌లో సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. జీడిపప్పు పలుకులన్నీ ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత దీనిపైన పేపర్ వేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలి. దేనితోనైనా ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి చుట్టూ ఎగరవండి. కేక్ పైన ఏమైనా డెకరేషన్ కోసం అయితే ఒక 2 పెద్ద పెద్దవి ఏమన్నా తీసి పక్కన పెట్టేసుకొని మిగతాదంతా చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వీటిని వెంటనే స్టోర్ చేసుకోవాలి ఒక బాక్స్లోకి తీసుకొని. లేకుంటే ఇలా వదిలేసామని అంటే మెత్తబడిపోతాయి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూడండి కొన్ని అయితే పెద్ద పీసులు అయితే డెకరేషన్ కోసం అనేది తీసుకున్నాను. వీటిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఇక్కడ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే రిమూవ్ చేయాలి. లేదంటే మన కేక్ అనేది సరిగా రాదు. తీసినాక మనకు కట్ చేసుకోవడానికి కూడా రాదు. నెక్స్ట్ కేక్ పైన ఫ్రోస్టింగ్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో హాఫ్ కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఈ కంపెనీ వాడాలి. విప్పింగ్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే హాఫ్ కప్పు దాకా పాలను వేసుకుంటున్నాను. అన్నీ సమానంగా తీసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కేక్ పైన టోస్టింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బటర్ అయినా యూజ్ చేయొచ్చు. బటర్తో అయినా చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే బటర్తో అయినా చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ కింద ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసుకొని పైన ఇలా వేరే బౌల్లో ఇలా చేసుకోవాలి. అలా చేయడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ కాదు. ఇప్పుడు ఇందులోనే బటర్ స్కాచ్ ఎసెన్స్ 1 టీ స్పూన్, అలాగే ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోవాలి. కలర్ కోసం ఇలా చేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కేక్ అనేది పూర్తిగా చల్లారింది కదా, ఇప్పుడు బటర్ పేపర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. బటర్ పేపర్ అనేది తీసేయాలి. ఇలా బటర్ పేపర్ తీసిన తర్వాత మన దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కానీ, లేదా ఇలా థ్రెడ్తో కట్ చేసామంటే ఈవెన్గా కట్ అవుతుంది. ఈజీ అనిపిస్తుంది మనకు. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా మనం. మీరు ఫస్ట్ టైం కనుక చేసినట్టయితే ఎవరి సహాయం అన్న తీసుకోండి. చూడండి ఈవెన్గా కట్ అయిపోయింది కేక్ అనేది మధ్యలో. నేను ఇక్కడ 2 స్టెప్లు చేస్తున్నాను కాబట్టి 2 స్టెప్లు, మీరు కాస్త ఎక్కువ అనుకుంటే 3 లేదా 4 అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి. నేను 1 కేజీ చేశాను కేక్ అనేది. మీరు హాఫ్ కేజీ చేయాలంటే ఈ మెజర్మెంట్స్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. 2 కేజీ అంటే పెంచండి కేక్ మెజర్మెంట్స్ అనేవి. ఇలా కట్ చేసేసుకోవాలి. నేను నెక్స్ట్ షుగర్ వాటర్ రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ వాటర్లో షుగర్ వేసుకున్నాను. ఇందులో ఎసెన్స్ వేస్తున్నాను 1 టీ స్పూన్ దాకా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా నేను కేక్ స్టాండ్ లేకపోవడం వల్ల ఇలా కింద ఒక బౌల్ తీసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఉంటే ఇలా పెట్టుకోవాలి. నేనైతే మా పిల్లల బర్త్డే కేక్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలానే ఉంచాను. ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా కాస్త విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు దీనిపైన మనం కేక్ అనేది దీనిపైన పెట్టుకోవాలి. చుట్టూ చూసుకోవాలి, మధ్యలో మిడిల్లో రావాలి. ఇప్పుడు దీనిపైన షుగర్ వాటర్ అనేది వేసుకోవాలి, సిరప్ అనేది. ఇలా వేసుకొని మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. మీకు బాగా కూల్గా కావాలి, బాగా కూల్ కేక్ కావాలని అంటే షుగర్ సిరప్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అనేది షుగర్తో. ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది 1/2 ఇంచు మందం పైన అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ అనేవి మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నానో ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగులుతుంది కదా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన ఇంకో లేయర్ని పెట్టేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి, సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ అనేది వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్తో మొత్తం వేసుకోవాలి. షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా నీట్‌గా అప్లై చేసుకున్న తర్వాత మనం బటర్ స్కాచ్‌ని కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నీట్‌గా అప్లై చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము. కేక్‌ని చాలా రకాలుగా డెకరేషన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఏ మోడల్‌లో అయినా మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటితో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు కేక్‌ని. కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పాటు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కేక్ అనేది డెకరేషన్ చేసుకోవడానికి హ్యాపీ బర్త్‌డే ట్యాగ్, న్యూ ఇయర్ ఉంటే న్యూ ఇయర్ ట్యాగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను బర్త్‌డే కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా బర్త్‌డే ట్యాగ్ పెట్టాను. ఇప్పుడు నేనైతే బటర్ స్కాచ్ పీసెస్‌ని ఇలా పక్కన పెట్టుకున్నాను కొంచెం లుక్ కోసము. మీకు నచ్చిన విధంగా కేక్‌ని ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఇలా చేసి ఇవ్వండి. అందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారన్నమాట. అంత బాగా వస్తుంది. మీరే కామెంట్ చేసి చెప్తారు ఎంత బాగా వచ్చిందో. సో చూసారు కదా కేక్ అనేది ఎంత సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.